జస్ట్ 5 గ్రాములు లేకుంటే 10 గ్రాముల డ్రగ్స్ పట్టుబడిందని పోలీసులు చెప్తుంటారు. అయితే ఈ MDMA కొన్ని గ్రాములు తీసుకున్నా కూడా యమా డేంజర్ అని డాక్టర్స్ చెప్తున్నారు. డోస్ ఎక్కువైతే నరాలు చిట్లి మెదడులో రక్తస్రావంతో భయంకరమైన చావు తప్పదని హెచ్చరిస్తున్నారు. మెడికల్ పర్పస్లో అయితే యూజ్ చేసే ఈ డ్రగ్ను తెలియకుండా ఎలా పడితే అలా తీసుకుంటే గనక ప్రాణాలు పోవడం ఖాయమని చెప్తున్నారు. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. MDMA డ్రగ్ రసాయన నామం 3,4 మిథైలెనేడియోక్సీ మెథాంఫెటమైన్. దీన్ని తీసుకుంటే ముఖ్యంగా 3 భావోద్వేగాలను ప్రేరేపిస్తుంది. మన సాధారణ జీవితంలో భావోద్వేగాలను బట్టి శరీరంలో కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. కానీ ఈ డ్రగ్ ను తీసుకుంటే శరీరంలో రసాయనాల స్థాయి భారీగా పెరుగుతుంది. వీటిలో డోపమైన్ రిలీజ్ అవ్వడం వల్ల మనలో ఎనలేని సంతోషం కలిగిస్తుంది. నోర్పైన్ఫ్రైన్ రసాయనం నరాల సంకేతాలను ప్రభావితం చేసి శరీరంలో స్ట్రెస్ కొచ్చే ప్రతిచర్యను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మన జీవితంలో ఉన్న ఒత్తిడిలను మరిచిపోయేలా చేసి శరీరానికి రిలాక్సేషన్ ఇస్తుంది. సెరోటిన్ రసాయనం మన శరీరంలో సంతోషం, ఆనందం వంటి భావాలు కలిగేలా ప్రేరేపిస్తుంది. ఈ 3 రసాయనాలు మన శరీరంలో విడుదలయ్యేలా MDMA ప్రేరేపిస్తుంది. శరీరంలో ఈ 3 రసాయనాలను విడుదల చేసేందుకు MDMA ప్రేరేపిస్తుంది. దీనివల్ల ఈ డ్రగ్ తీసుకున్నంతసేపు శరీరానికి రిలాక్సేషన్ దొరుకుతుంది. ఎంతో సంతోషంగా ఉన్నది అనిపిస్తుంది. మన జీవితంలో ఉన్న స్ట్రెస్ ను మర్చిపోయేలా చేస్తుంది. కానీ దీన్ని తెలియకుండా ఎక్కువ డోసు కనుక తీసుకుంటే భయంకరమైన చావు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ డ్రగ్ ను తీసుకున్నప్పుడు శరీరంలో ఉష్ణోగ్రత స్థాయి పెరుగుతుంది. మెదడు నరాలు హైపర్ యాక్టివ్ అవుతాయి. గుండె వేగంగా కొట్టుకుని నియంత్రణ కోల్పోతుంది. దీంతో మెదడులో హెమరైజ్ అంటే రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయే స్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఈ డ్రగ్ చాలా ప్రమాదమని అంటారు వైద్యులు. దీని జోలికి పోకుండా ఉండడమే మంచిదని తెలిపారు. లేకపోతే ప్రాణాలు పోవడం ఖాయమని చెబుతున్నారు. ప్రస్తుతం యువత డ్రగ్స్ కు ఎక్కువగా బానిస అవుతోంది. ముఖ్యంగా డ్రగ్స్ మాఫియా కాలేజీ విద్యార్థులే టార్గెట్ గా చేసుకుంటోంది. వారిని మత్తుకు అలవాటు చేస్తోంది. దీనివల్ల యువత అడ్డదారులు తప్పుతున్నారు. దీనిపై పోలీసులు ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నా కొన్ని చోట్ల వీటికి అడ్డుకట్ట పడడం లేదు. దీంతో యువత ఈ డ్రగ్స్ కు బానిస అవుతూనే ఉన్నారు.